ఈరోజు చిలిపి ప్రశ్న. వెండి గొలుసు వేయడమే గాని తీయలేము. ఏమిటది? సమాధానం వీడియో చివరిలో చెప్తాను. ఈ రోజుటి వీడియో 4 జ్యోతులు నాగదేవత నాగపంచమి కథ చూద్దాం. పూర్వం చంద్రగిరి అనే కొండల మధ్యన రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఆదర్శ దంపతులైన రాజయ్య మరియు సులోచన అనే వారిరువురు ఉండేవారు. వాడికి చానాళ్ల క్రితమే వివాహమైంది. అయితే చాలా చిన్న గ్రామమైన ఆ గ్రామంలో పశు సంపద, పచ్చని పంట పొలాలు మనసుని ఎంతో ఆనందింపచేసేవి. సులోచన మంచి దైవభక్తి కలిగిన ఇల్లాలు. భర్త కూడా పేరుకు తగ్గట్టుగానే మంచి మనసున్నవాడు. ఇద్దరు భార్యాభర్తలు ఉదయాన్నే పొలం పనులకు వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి అదే ఉత్సాహంతో చెయ్యి కలుపుకొని ఇంటికి సంతోషంగా వచ్చేవారు. ఇలాంటి మంచి భర్తనిచ్చినందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటుంది మనసులో సులోచన. సులోచన చిన్నప్పటి నుండే ఆ ఊరి మధ్యలో మర్రి చెట్టు కింద సాధువుతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ సాధువు అంటే మొదటి నుంచి సులోచనకి మంచి గౌరవం, నమ్మకం. అతను భవిష్యత్తు చెప్పేవాడు సులోచనకి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుచిగా శుభ్రపరచుకొని ఇంట్లో దైవారాధన, దీపారాధన చేసుకోవడం అంటే సులోచనకి మహా ఇష్టం. తన ఇరవేలిపోయిన నాగదేవతకు నమస్కారం చేసి పుష్పాలు సమర్పించి దైవ నమస్కారం చేసుకుంటే తన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకరోజు తన భర్త చూడనే చూస్తాడు. ఈ విధంగా దైవభక్తి చేసి నమస్కారం చేస్తుంది కానీ బాధపడుతుంది ఏంటా అని మనసులో అనుకుంటాడు. మరుసటి రోజు అడుగుదాంలే అనుకుంటాడు. ఒకరోజు తనతో పాటుగా తను కూడా కూర్చుని పూజలో తన విషయం ఏదో కనుక్కుందాం అనుకుంటాడు. అదే పనిగా ఒకరోజు తన భర్త రాజయ్యతో కలిసి ఇంట్లోని దైవ మందిరంలో నాగులకు పూజ చేస్తూ ఉంటుంది. అయితే వారికి ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోయేటప్పటికీ ఆ బాధను దైవం ముందు వెళ్ళబరుచుకుంటారు. పూజలో బాధపడతారు ఈ ఇరువురు దంపతులు. ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి మాటలు కలుపుకొని మాట్లాడుకుంటూ బాధపడుతూ నిద్రలోనికి వెళ్ళిపోతారు. అర్ధరాత్రి దగ్గర నుంచి సులోచనకు మెలకువ వస్తుంది. అక్కడి నుంచి నిద్ర పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. చివరికి ఎట్లాగో కష్టపడి నిద్రలోకి జారుకుంటుంది. తనకు ఒక కల వస్తుంది. ఆ నిద్రలో వచ్చిన కళ తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది తనకి. 4 దీపాలతో నిండిన పూజా మందిరంలో పండ్ల బుట్టల మధ్యన రకరకాల పండ్ల మధ్యన ఆ పూజా మందిరం వెలిగిపోతూ ఉంటుంది. ఆ జ్యోతుల మధ్యన నాగరాజు మెరికలిగా తిరిగి చుట్ల మధ్యన ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాడు. అంతలో చిన్న పాప కూడా పూజా మందిరం లోపలికి వస్తుంది. ఒక నాగదేవత వచ్చినట్లుగా కలగంటూ ఉంటుంది. ఎన్నటి కలను చెప్పే లోపే రాజయ్య పక్కింటి రవితో కలిసి పొలంలోనికి వెళ్తాడు. ఆ రోజు భర్త ఇంటికి రాగానే గత రాత్రి జరిగినటువంటి కల గురించి భర్తకు వివరిస్తుంది, చాలా భయపడుతూ. అప్పుడు రాజయ్య ఇలా అంటాడు, సులోచన, నువ్వు భయపడాల్సిన పని ఏమీ లేదు. మనకు దైవం ఉంది. నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ఉండు. అన్నీ ఎలా జరగాలో అలా జరిగితే పోతాయి. అంతా భగవంతుడి కృప. ఎలా ఉంటే అలా జరుగుతుందని ధైర్యం ఇస్తాడు. గర్భవతి అయిన 5 నెలల తర్వాత ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరూ చాలా సంతోషంగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరికొకరు ఆనందంలో నవ్వుకుంటూ ఉంటారు. త్వరలో తమ ఇంట్లో చిట్టి పాపాయి పుట్టబోతుందనే ఆనందంలో నవ్వుకుంటూ వారిద్దరి కళ్ళల్లో సంతోషం హద్దులు దాటుతుంది. రోజు ఉదయమే సులోచనకు అనుకోకుండా పొట్టనొప్పి వస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరకు వెళ్ళిపోతుంది సులోచన. ఇంట్లో పెద్దవాళ్ళందరూ పొలాలు వెళ్ళి ఉంటారు. అప్పటికే తన తల తిరుగుతూ ఉంటుంది. డాక్టర్ ఆమెను పరీక్ష చేసి నీకు గర్భం పోయింది, అబార్షన్ అయిందని చెప్తాడు. అది విన్న కుటుంబ సభ్యులు సులోచన అక్కడే హాస్పిటల్లోనే కుప్పకూలిపోతారు. మందులు వేసుకున్న వెంటనే సులోచన హాస్పిటల్లో నీరసంగా అనిపిస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తను మంచానికి ఇరువైపులా 2 దీపాలు వెలిగించుకుంటుంది. చాలా బాధతో పట్టుకుని మంచం పైన వాలిపోతుంది. హాస్పిటల్లో ఇచ్చిన మందులు తనకు నిద్ర బాగా పడుతుంది. మెల్లమెల్లగా నిద్రలోకి జారుకుంటుంది సులోచన. కానీ అటు ఇటు మసులుతూనే ఉంటుంది. వారిచ్చిన మందుల ప్రభావానికి కడుపు అంతా మెలితిరిగినట్టు ఉంటుంది సులోచనకి. నిద్రలో జారుకున్న సులోచనకు కలలో నాగసాధువు దేవత కనిపిస్తారు.
ఆ సాధువు ఇలా అంటాడు, సులోచన, ఇందులో నీ తప్పేమీ లేదు. నువ్వు మొదటి నుండి నాగదేవతను పూజిస్తూనే ఉంటావు. ఆమె పైన నీకు అమితమైన భక్తే. ప్రతిరోజు దీపం పెట్టి మనస్ఫూర్తిగా నువ్వు పూజ చేస్తూనే ఉంటావు. దానికే నీకు మేము సంతానాన్ని ప్రసాదించాము. కానీ నీ భర్త గత జన్మలో ఒక పాపాత్ముడు. తనకు కనిపించిన ప్రతి పామును పట్టుకుని హింసించేవాడు. పాములు పట్టేవాడిగా పుట్టడం వలన తను ప్రతి పాముతోనూ ఆటలాడుకుంటూ ఉంటాడు. వాటి ప్రాణాలతో చెలగాటమాడుతాడు. వాటిని తన దగ్గర ఉన్న కత్తులతోటి హింసిస్తూ ఉంటాడు. కర్రలతో కొడుతూ ఉంటాడు. చివరికి ఆ పాము మింగిన ప్రతి జీవిని కూడా, ఆహారాన్ని కూడా బయటికి లాగేస్తూ ఉంటాడు. పాములు ఆకలితో తహతహలాడుతూ ఉండేవి. అదేవిధంగా ఒక రోజున పాము తను చెప్పినట్లుగా ఆడలేదని తన దగ్గర ఉన్న ఖడ్గంతో దాన్ని 2 ముక్కలుగా చేస్తాడు. అది బాధతో ఏడుస్తూ ఏడుస్తూ తన శరీరం 2 ముక్కలైపోయినందుకు ఆ పాము చాలా బాధపడుతుంది. అప్పటికి ఆ పాము తన బిడ్డలను కని ఉంటుంది. ఆ బాధతోటి అది చనిపోవటం జరుగుతుంది అని చెప్తాడా సాధువు. ఆ కారణంగానే నీకు వచ్చిన ఆ గర్భం కూడా అబార్షన్ రూపంలో వెళ్ళిపోయింది అంటాడు. ఇప్పుడు సులోచన ఇలా అడుగుతుంది, స్వామి, మరి నేనేం చేయాలి అని అంటుంది. దానికి సాధువు ఇలా సమాధానం చెప్తాడు. మార్గశిర మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతకు పూజ చేసి సర్పస్తోత్రాన్ని పఠించి మనస్ఫూర్తిగా మీ భార్యాభర్తలిరువురు దేవతకు పాలు పోసి స్మరించండి అని చెప్తాడు. నాగపంచమి రానే వస్తుంది. తను ఉదయాన్నే పెందలాడ లేచి తలస్నానం చేసి నాగదేవతకు దండం పెట్టుకుని పూజా కార్యక్రమాలు విఘ్నం లేకుండా చేయమని కోరుకుని ముత్తైదులందరినీ పిలుచుకుంటుంది. అందరూ తను పిలిచినట్లుగానే పూజకు వస్తారు. పూజలో నాగదేవతకు 4 జ్యోతులు వెలిగించి రకరకాల పండ్లను నైవేద్యంగా పెడుతుంది. భార్యాభర్తలు ఇరువురు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సర్పసూక్తాన్ని పఠిస్తారు. తన మనసులో కోరికలన్నీ చెప్పుకుంటారు. భర్త కూడా, కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కళ్ళ గుడికి వెళ్ళి నాగదేవతకు ఒక తనివి తీరా పాలతోటి అభిషేకాలు చేసి పాలు పోసి నాగదేవుని ఆశీస్సులు పొందుతారు. గత జన్మలో తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా అనుభవిస్తున్నందుకు బాధపడతారు. ఆ విషయాన్ని నాగదేవతకు చెప్పి దండం పెట్టుకుంటారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత వాళ్ళు కలగన్న రోజు రానే వస్తుంది. మళ్ళీ గర్భవతి అవుతుంది సులోచనమ్మ. రాజయ్య చాలా సంతోషపడతాడు. సులోచన స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆ రోజున, మొదటి రోజున ఒక ముత్తైదును పిలిపించుకుని మార్గశిర మాసంలో ఆ నైవేద్యము, ప్రసాదాలు, భోజనము, పసుపు, కుంకుమ, తాంబూలాలు ఇస్తుంది. మరుసటి రోజున ఇంకో ముత్తైదును పిలిపించుకుని ఆ ముత్తైదుకు పసుపు, తాంబూలాలు అందించి భోజనము పెట్టి పంపిస్తుంది. 3వ రోజున కూడా ఇంకొక ముత్తైదును పిలుస్తుంది. ఈ విధంగా 4 రోజులు 4 ముత్తైదులకు అందిస్తుంది తాంబూలాలు. తర్వాత భార్యాభర్తలు కూర్చుని ప్రశాంతంగా, సంతోషంగా భోజనం చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత సులోచన 12 బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను చూసుకుని ఆ తల్లిదండ్రి మురిసిపోతూ ఉంటారు. ఒకరోజు బిడ్డ ఒక్కడే పడుకుని ఉంటే ఒక నాగుపాము వచ్చి ఆ బిడ్డకు రక్షణగా ఉండి తనతో ఆడుకుంటూ ఉంటుంది. దీన్ని దూరం నుంచి చూసిన సులోచన ఆశ్చర్యపోతుంది. వెంటనే నాగదేవత కరుణిస్తుంది. తల్లి, తండ్రి ఆ బిడ్డతోటి చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతూ ఉంటారు. రాజయ్య సులోచనతో పాటు ఆ పసిబాలుడు కూడా నాగదేవత అంటే మక్కువ ఎక్కువ. ఈ సంతోషాన్ని దంపతులిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి, ఊరి ప్రజలతో కలిసి సంతోషంగా పండుగ చేసుకుంటారు. అడిగిన ప్రశ్నకు సమాధానం ముగ్గు